భయ్యా 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 మొత్తానికైతే ఇవాళ ఓజీ మూవీ చూసేసిన భయ్యా. మూవీ చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక్కటే ఒకటి చేయాలనిపించింది భయ్యా. సెల్యూట్ టు సుజిత్ గారు. నిజంగా చెప్తున్నా, చాలా రోజుల తర్వాత ప్రాపర్ స్క్రీన్ ప్లే మరియు ప్రాపర్ డైలాగ్స్ మరియు ప్రాపర్ ఎలివేషన్స్ తో పవన్ కళ్యాణ్ గారిని మామూలుగా కాదు ఓ రేంజ్ లో చూపించాడు భయ్యా. ఈ మూవీలో మనం గమనించినట్టయితే ప్రతి ఒక్క సీన్ అసలు ఇంటర్వెల్ వరకు అయితే అసలు మనకు బ్రేక్ తీసుకునే ఛాన్స్ కూడా ఇయ్యాడు భయ్యా. స్టోరీని గ్రిప్పింగ్ గా రాసుకున్నాడు భయ్యా. స్టోరీని చాలా గ్రిప్పింగ్ గా రాసుకొని చూసే ఆడియన్స్ ని అసలు తల తిప్పుకోకుండా చేసిండు. అలాగే యాక్షన్ సీన్స్ ఉన్నాయి భయ్యా. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ యాక్షన్ సీన్ ఉంది, వేరే లెవెల్ భయ్యా. నిజంగా చెప్తున్నా, మనం ఇండియాలో చూసిన ఇప్పటి వరకు వన్ ఆఫ్ ద బెస్ట్ క్రూయల్ యాక్షన్ సీన్స్ ఏవేవి అవుతున్నాయో అందులో ఈ మూవీని కూడా పెట్టచ్చు భయ్యా. పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ అంత బాగుంది భయ్యా. ఇంకా ఈ మూవీకి నెక్స్ట్ హీరో ఎవరంటే తమన్ భయ్యా. ఏ టైంలో అయితే తమిళకు సరి మనం గట్టిగా ఆన్సర్ ఇవ్వబోతున్నామని అన్నాడు, అప్పుడే అర్థం చేసుకోవాల్సింది భయ్యా. అసలు తమనన్న ఓజీ మూవీకి ఏ రేంజ్ లో మ్యూజిక్ కొడుతున్నాడు. అసలు లిటరలీ చెప్తున్నా, ఆ మూవీ ఒక రేంజ్ లో ఉంటే దాన్ని ఇంకో నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోయిండు భయ్యా తమనన్న. చాలా రోజుల తర్వాత తమనన్న మీద ఫుల్ రెస్పెక్ట్ భయ్యా. ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే దాస్ గారిని అంత ప్రాపర్ గా యూజ్ చేసుకున్నట్టు అనిపించలేదు. ఓకే, అంటే ప్రాపర్ సీన్ తనకు కూడా ఉంది, కానీ అతని క్యారెక్టర్ కి తగ్గట్టు రాసుకున్నట్టు అనిపించలేదు. ఇంకా ఇమ్రాన్ హష్మి గారు వన్ ఆఫ్ ద మెయిన్ విలన్ ఇన్ ద మూవీ అండి. కాబట్టి అతని విలనిజాన్ని చూపించారు, కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ చేశారని అనిపించింది. అంటే ఫైట్ విషయంలో ఎక్సెప్ట్ ఆల్ మిగతా అంతా బానే ఉంది. ఇంకా ప్రకాష్ రాజ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రియమోహన్ గారు ఉండేది కొద్దిసేపు అయినా గానీ బాగా చేశారు భయ్యా. ఈ మూవీలో ఎమోషన్ చాలా బాగా క్యారీ అవుతుంది. అండ్ ప్రకాష్ రాజ్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది, బాగా వర్కౌట్ అయింది. అసలు ఓ మాట చెప్పాలంటే ఈ మూవీలో డ్రామా ప్రాపర్ గా వర్కౌట్ అయిందనే చెప్పాలి భయ్య. ఎందుకనంటే సుజిత్ గారు లాస్ట్ టైం సాహోలో చాలా క్యారెక్టర్లు పెట్టి కన్ఫ్యూజ్ చేశాడు భయ్య. ఆ మిస్టేక్ మాత్రం ఈ మూవీలో చేసినట్టు అనిపించలే. లిమిటెడ్ క్యారెక్టర్స్ తోటి చాలా బాగా డ్రామా రాసి చాలా బాగా మూవీ తీశాడు భయ్య. ఇంకా ఈ మూవీలో మాట్లాడాల్సింది ఎడిటర్ గురించి అండి. నిజంగా ఈ మూవీలో ఒక్కలని కాదు, అన్ని డిపార్ట్మెంట్లు చాలా బాగా ప్రాపర్ గా వర్క్ చేసినాయి అనిపించింది. ఎడిటర్ కూడా చాలా బాగా ఎడిట్ చేశారు భయ్య. నవీన్ నూలి గారు అసలు ఎక్కడ తల తిప్పుకోకుండా స్టోరీని నేరేట్ చేశారు భయ్య ఎడిటింగ్ త్రూ. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. రవి కే చంద్రన్ అండ్ మనోజ్ పరమహంస గారు ఈ మూవీకి సినిమాటోగ్రఫీగా వర్క్ చేశారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా ఫ్రెష్ గా అనిపించారు భయ్య. అండ్ ఈ సినిమాలో ఉన్న విజువల్స్ మామూలుగా ఉంటాయి భయ్య, వేరే లెవెల్ ఉంటాయి. యాక్చువల్లీ ఇంటర్వెల్ కంటే ముందు ఒక యాక్షన్ సీన్ ఉంటది భయ్య. అందులో ఆ ఫైర్ తోటి సంబంధించిన కొన్ని సీన్లు ఉంటాయి. ఆ ఎలివేషన్ ఇచ్చే సీన్లకు ప్రాపర్ షాట్లు పడ్డాయి భయ్య. ఇంట్రడక్షన్ యాక్షన్ సీన్ కూడా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఒక్కటని కాదు భయ్య, ప్రతి ఒక్క చోట సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఈ మూవీ గురించి మాట్లాడాల్సి వస్తే ఒక్క డిపార్ట్మెంట్ గురించి కాదు, చాలా డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకనంటే ఈ మూవీలో అన్ని ప్రాపర్ గా వర్కౌట్ అయ్యాయి. నాకైతే ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పక్కా ఫెస్ట్ భయ్య, పండగ చేసుకోవాల్సిందే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే కాదు, నార్మల్ పీపుల్స్ కి కూడా ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఈ మూవీలో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది భయ్య, చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. దీని గురించి నేను ఇంతకు ముందు 2-3 వీడియోల నుంచి చెప్తూనే ఉన్నా. ఫైనల్లీ అది నిజమైంది భయ్య. దాని గురించి కావాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తా. థియేటర్ కి వెళ్ళండి, మూవీని చూడండి. 100% థియేటర్ లో ఎంజాయ్ చేయాల్సిన మూవీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ్య. పీకే ఫ్యాన్స్, ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.